హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. మీరు చూస్తున్నారు ఫ్రెష్ ఫ్రమ్ హోమ్. ఈరోజు టమాటా పచ్చడి అయితే కలుపుతున్నామండి. ఇది చింతపండు మిక్సీ చేసి పెట్టుకున్నామండి. మనం టమాటాలు కోసిన తర్వాత అందులో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్లో కొంచెం చింతపండు పెట్టేసుకోవాలి. ఇవి ఎండిపోయాయండి, ఒక 2 రోజులు ఎండిన తర్వాత కలుపుతున్నాం అనమాట పచ్చడి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మెంతిపిండి, ఆవపిండి కూడా అలాగే సమానంగా వేసేసుకోవాలి. ఇది ఎక్కువ నిల్వకైతే పట్టట్లేదండి. ఎప్పటికప్పుడు మేము ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి సీజనల్గా పట్టుకుని తింటూ ఉంటాం అన్నమాట. నిల్వలైతే ఎక్కువ ఉంచాం పచ్చళ్ళు. ఇది కారం అన్నమాట. తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. పచ్చడికి ఇలా పచ్చి టమాటాలు అయితే చాలా బాగుంటాయండి. ఇవి బాగా పచ్చి టమాటాలు అన్నమాట. మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చక్క కరకరలాడుతూ ముక్క చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా వేరుశనగ నూనె పోసుకోవాలండి. మేమైతే విజయ నూనె వాడతాం అన్నమాట. విజయ నూనె అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఈ నూనె కూడా పోసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అన్నమాట. ఇంకొంచెం ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఆయిల్ కూడా పోసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా అంతేనండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. నిల్వ పచ్చళ్ళు ఏవైనా సరే స్టీల్